నమస్కారం సార్. అరే రండి రండి, అందరికీ నమస్కారం. కూర్చోండి. ఆంధ్ర గవర్నమెంట్ తరపున ఉత్తమ పత్రికాధిపతిగా మీకు అవార్డు రావడం మాకు గర్వంగా ఉంది సార్. ఇది నాకు మాత్రమే దక్కిన అవార్డు అనుకోవటం లేదు, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ, పత్రికల వాళ్ళకి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ వినయమే సార్ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇది వినయం కాదండి, మా అందరి శ్రమకి దక్కిన గౌరవం. నేను ఈ స్థాయికి రావడానికి కారకులైన వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను, రండి. ఈయన పేరు రంగయ్య. నేను భీమవరంలో స్వతంత్రం అనే పత్రిక పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు నాకు తోడుగా ఉంటున్నాడు. నిజం చెప్పాలంటే నాకు దేవుడిచ్చిన సోదరుడు. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇలా రామ్మా. ఏంటి నాన్న? ఈ అమ్మాయి నా కూతురు, పేరు భవాని. హలో. హాయ్. ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఐ సీ. ఏమో పూజకని ఏర్పాటు చేసావా? చేశాను నాన్న. వచ్చేసింది. థ్యాంక్ గాడ్, ఈరోజు ఎవరు చూడలేదు. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్ యూ అమ్మా. తన పేరు మేఘన. హలో. హాయ్. ఢిల్లీ యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం చేసింది. నా ఫ్రెండ్ కూతురు. ఈ పత్రికలో రిపోర్టర్ గా ఉంది. చురుకైన పిల్ల. ఈ అమ్మాయి మాత్రమే కాదు, ఇంకొక అతను ఉన్నాడు, పేరు తిలక్. అసహాయ సూర్యుడు. చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడు. అసలు సిసలైన శ్రమకి ఈ ఎవరెస్ట్ పత్రికకి వెన్నెముక లాంటి వాడు. అదిగో పాట వినిపిస్తుందే, అందులో చెప్పినట్టుగా ప్రజలందరూ నడుచుకోవాలని కోరుకుంటాడు మా తిలక్. గొప్పింటి కుర్రోళ్ళంటే అలాగే ఉంటారా? తాగి బండి నడిపితే తప్పంట్రా? అందుకని రకరకాల సెక్షన్లో కేసు రాసావంట. మా వాళ్ళని పంపి కేసు మార్చమంటే వీల్లేదని పొగరగా మాట్లాడావంట. ఇప్పుడు చెప్తున్నాను, మార్చడం కుదరదు. పెద్ద స్ట్రిక్ట్ ఆఫీసరు, నీ చేతులు కాళ్ళు సెక్షన్ల ప్రకారం ఇరగొడతా. ఎవరు వచ్చి కాపాడతారో నేను చూస్తా. చూడు, నువ్వు ఇలా బెదిరిస్తావని తెలిసే 9841012345 కు ఫోన్ చేసే వచ్చాను. ఎవడరా వీడు? సెక్షన్ మార్చమంటే నెంబర్ చూస్తున్నాడు. అన్నా, నా పెళ్ళాన్ని కొట్టడానికి చేయెత్తినా కూడా ఆ నెంబర్ చెప్పే నన్ను బెదిరిస్తుందన్నా. ఎవడరా వాడు? తిలక్. తిలక్ ఎవరెస్ట్ పత్రికలో పనిచేస్తుంటాడు. ఇదిగో నా ఎవరెస్ట్ పత్రిక.
పోలీసుల్నే కొడతావా? చట్టాన్ని గౌరవించాలి. తప్పు ఎక్కడ జరిగినా దాన్ని అడ్డుకుంటాడు ఈ తిలక్. తిలక్, ఎవరెస్ట్ తిలక్. లాక్కెళ్ళండి. అక్కడ ఎవరు ఉన్నట్టు లేదు. ఈ సన్నాసి మీద ఎవరిని ఫోటోలు తీస్తున్నట్టు? సార్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందిగా, వీడి గురించి అనుకుంటా. రేయ్, రారా. రమ్మంటుంటే. ఎవడరా నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సార్ ఆయన మాట్లాడే మాటలు నాడు బొమ్మలో డామ్ డామ్ అని పేలుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి సార్. అలాగా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ బ్రదర్. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? మీ పేరేంటి సార్? ఐఎమ్ అన్నకొండ. అమ్మా నాన్న పెట్టిన పేరా? అమ్మా నాన్న పెట్టిన పేరు బంగారు కొండ, నాకు నేనే పెట్టుకున్న పేరు అన్నకొండ. బంగారు కోట ముద్దుగా ముచ్చటగానే ఉంది కదా. ముద్దుగా ముచ్చటగా ఉంటే మీలాంటి వాళ్ళు చెడు కూడా ఆడేస్తారు కదా, అందుకే అనకొండ అని మార్చుకున్నాను. సో నాకు నేనే వేసుకున్న ముళ్ళ కంచె, అర్థం కాలా? ఎలక్ట్రికల్ కాంపౌండ్. ముట్టుకుంటే షాక్ కొడుతుందా? ముట్టుకుని చూడు. ఆ? నేను చూడటానికే పుష్పం, నన్ను టచ్ చేసావో అవుతావు భస్మం. సార్ ఇతను మాట్లాడడం చూస్తూ ఉంటే ఇతను వెనకాల పెద్ద గ్యాంగే ఉన్నట్టుంది. మీ విశ్వరూపం చూపించండి సార్. హెడ్ మీద చెయ్యేస్తే హెడ్ లైన్స్ లో నీ పేరు వస్తుంది బిడ్డ. కరిచిందా? దట్ ఈస్ అనకొండ. రే, ఆల్రెడీ 80 ఊర్లు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను రా. నువ్వు వచ్చిన దగ్గర నుంచి సస్పెన్స్ గానే మాట్లాడుతున్నావు. నేను ఈ ఉద్యోగం చెయ్యాలా వద్దా? ఏదైనా ఓపెన్ గా మాట్లాడరా, అప్పుడే నేను ఒక నిర్ణయానికి రాగలను. నువ్వు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? అలా దిగిరావయ్యా. నేను ఒక పత్రిక ఆఫీసులో పనిచేస్తున్నా. పత్రికా ఆఫీసులోనా? నీ అంకమ్మ. వద్దు, 2 lakhs టర్న్ ఓవర్ ఉన్న పత్రిక వాడి మీదే చేయి చేసుకున్నావా? ఎవర్రా పెళ్లికి 2 లక్షల పత్రికలు ప్రింట్ చేసేది? పెళ్లి పత్రిక, దినపత్రిక మ్యాన్. దినపత్రికనా? ఏ పత్రిక మ్యాన్? ఎవరెస్ట్. ఎవరెస్ట్ పత్రికలో పనిచేసేవాడికి మొండికోట దగ్గర పనేట్రా? అది ఆఫీసుకు ఫోన్ చేసి అడుగు. అడుగుతానరా. ఎవరెస్ట్ పత్రికలో నువ్వు పని చేయటం లేదని వాళ్ళు నాతో అన్నారే అనుకో, నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తాం. ఎన్కౌంటరా? ఎక్కడికి సార్ ఫోను? ఆఫీస్ కే. అయ్యో అక్కడ చేయొద్దు సార్, వాళ్ళందరూ అసూయపరులు. నేనెవరో తెలియదంటారు, తర్వాత మీరు ఎన్కౌంటర్ చేయవలసి వస్తుంది. నీ అబ్బా నువ్వే కదా ఆఫీస్ ఫోన్ చెప్పనా? తెలియకన్నారు, తెలక చేయండి. ఇప్పుడు ఆయనకే ఫోన్ చేస్తున్నాను. ఏ నెంబర్ చేస్తున్నారు? 9841012347. అయ్యయ్యో 7 కాదండి, 1 2 3 4 5. హలో తెలంగాణనా? అవును, మీరు? నేను ఇన్స్పెక్టర్ వీరరాజు మాట్లాడుతున్నా ఆ, సార్. చెప్పండి. ఇక్కడ ఒకతను లాంగ్ కోట్ వేసుకొని రంగుగా మాట్లాడుతున్నాడు. ఆ. పేరు అడిగితే అనకొండ అంటున్నాడు, ఎవరెస్ట్ లో పనిచేస్తున్నా అంటున్నాడు. మీ దగ్గర పనిచేస్తున్నాడా? అనకొండ అలాంటి వాళ్ళు నాకు ఎవరు తెలియదే. ఆ? అలాంటి వాళ్ళు ఎవరు మీకు తెలియదా? తెలీదా? ఆగండి సార్, ఆగండి సార్, ఆగండి సార్. ఆ తుపాకీ లోపల పెట్టండి సార్. బాబు తెలకు. ఎవరు? నేను అనకుండా మాట్లాడుతున్నానయ్యా. ఏంటి అనకొండ? ఏంటి బాబు, నేను తెలియదన్నావంట. నువ్వెందుకు షాడో గెటప్ రాంగ్ గా మాట్లాడుతున్నావంట? కొత్త గడపలో న్యూస్ సేకరిద్దామని వచ్చా. ఆ. ఏదైనా గొప్ప మ్యాటర్ దొరికితే అయ్యగారి దగ్గర అవార్డు కొట్టేద్దాం అనుకున్నా, ఆ. కానీ అనవసరంగా ఎన్కౌంటర్ ఎలా ఉన్నా. సరే, ఇంకెప్పుడు అలా చేయకు. లేదు బాబు, లేదు. ఫోన్ ఆయనకి ఇవ్వు. ఇదిగో ఇస్తున్నా, ఇస్తున్నా. మాట్లాడండి, 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 మాట్లాడండి. హలో హలో కట్ అయిందా? కట్ అయిందా? ఉండండి, ఉండండి, ఉండండి. బాబు హలో? తెలక్కో. ఏంటి? లైన్ లోనే ఉన్నాడు. కట్ అయిందంటారేంటి? సందు దొరికితే చాలు షూట్ చేద్దామనే. హలో ఇన్స్పెక్టర్ గారు, చెప్పండి తిలక్ గారు. అతను టైప్ గానే ఆ. వదిలేయండి. అలాగే. ఫోన్ అతనికి ఇవ్వండి. ఓకే సార్, ఇస్తున్నా. ఇప్పుడైనా నమ్ముతారా? మాట్లాడవయ్యా. మాట్లాడతా. బాబు హలో, చెప్పు ఏంటి? వదిలేస్తారు గానీ ఆ. ఇవాళ అయ్యగారు పుట్టినరోజు. అలాగా? తొందరగా వచ్చాయి. ఈ రోజు పుట్టినరోజా? అవును. అరే ఇప్పుడే బయలుదేరదా?